వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. భవిత సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 176వ క్వశ్చన్, వెట్టి చాకిరికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫోర్స్ లేబర్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, వెట్టి చాకిరి అంటే నిర్బంధ శ్రమ. వెట్టి చాకిరి మీన్స్ ఫోర్స్డ్ లేబర్. దీంట్లో సెకండ్ పాయింట్, వెట్టి చాకిరికి విముక్తి పలికిన ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్. ఎస్ఆర్ శంకరన్ who put an end to this forced labor. మనకి థర్డ్ పాయింట్, ఎస్ఆర్ శంకరన్ కరీంనగర్ జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఎస్ఆర్ శంకరన్ సర్వ్డ్ యాజ్ ఎ కలెక్టర్ ఇన్ ద కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఫోర్త్, ఎస్ఆర్ శంకరన్ పిల్లల కోసం సాంఘిక సంక్షేమాలను ఏర్పాటు చేశాడు. ఎస్ఆర్ శంకరన్ సెటప్ ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ఏ చిల్డ్రన్స్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వెట్టి చాకరీ అంటే నిర్బంధ శ్రమ. వెట్టి చాకరీ మీన్స్ ఫోర్స్డ్ లేబర్. ఎస్, వెట్టి చాకరీ అంటే ఏంటి? నిర్బంధ శ్రమ. అంటే మనకి పని నచ్చకపోయినా పని చేయడం, అలాగే మనకి ₹1 ఆశించకుండా పని చేయడం. అంటే మనం ఒకవేళ పని చేసినా దానికి రూపాయి కూడా లభించకపోవడం, దీన్నే వెట్టి చాకరీ అని చెప్తాము. మనం దొర ఇళ్లలో చాలామంది ప్రజలు ₹1 లేకుండా వారి దగ్గర పని చేయడం జరిగింది. మనం ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకుంటాం, అరే వాని దగ్గర పని చేస్తే ఎట్టిగా వేసినట్టేరా అని అంటాం. అట్లాంటి మాటలన్నీ చెప్పుకుంటాం. అంటే వెట్టి చాకిరీ అంటే ఏంటి? నిర్బంధ శ్రమ. అంటే ₹1 లేకుండా అధికంగా పనులు చేయడాన్ని వెట్టి చాకిరీ అని చెప్పుకుంటాం. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? వెట్టి చాకిరీ మీన్స్ ఫోర్స్డ్ లేబర్. సో పీపుల్స్ ఆర్ వర్క్డ్ under doras and landlords and etc. but without a single penny is called forced labor. So in that way first point is correct. And second, వెట్టి చాకరికి విముక్తి పలికిన ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్. ఎస్ఆర్ శంకరన్ who put an end to this forced labor. సో ఐఏఎస్, వెట్టి చాకరికి విముక్తి పలికిన ఐఏఎస్ ఎవరు అంటే మనకి ఎస్ఆర్ శంకరన్. ఎస్ఆర్ శంకర్ అనే వ్యక్తి మనకి వెట్టి చాకరికి విముక్తి పలకడం జరిగింది. మరి అలాగే ఆయన పిల్లల కోసం సాంఘిక సంక్షేమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించాడు. అంటే ఈయన కలెక్టర్గా కరీంనగర్ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఈయన దొరల దగ్గర వెట్టి చాకరీ చేయిస్తున్న ప్రజలను గమనించడం జరిగింది. మరి ఆ ప్రజలను ఆ వెట్టి చాకరీ నుండి విముక్తి పలికించడానికి అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది. అలాగే దొరల దగ్గర నుంచి ఆ వెట్టి చాకరీను చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి తొలగించడం జరిగింది. అలాగే మరి ఆయన ఏ విధంగా ఆలోచించాడంటే, సరే ఇప్పుడైతే నేను వెట్టి చాకరీని నుంచి వీరిని విముక్తి కల్పించా, కాకపోతే వీళ్ళకి వెట్టి తప్ప వేరే పని తెలియదు. మరి వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? మరి ఆ పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలకు పంపించడానికి కూడా వారి దగ్గర సరైన రకాల సదుపాయాలు ఉండేవి కాదు, సరైన రకాల సంపాదన ఉండేది కాదు. మరి ఏ విధంగా వీరి పిల్లలన్నీ స్కూల్స్కి పంపిస్తారు, ఏ విధంగా బుక్స్ని కొనిస్తారు, మరి వాళ్ళ పిల్లల పరిస్థితి కూడా ఈ విధంగానే మారుతుందా అన్న ఉద్దేశంతో మనకి వెట్టి చాకరీకి విముక్తి పలికిన ఐఏఎస్ మనకి ఎవరు? ఎస్ఆర్ శంకర్ అనే వ్యక్తి మనకి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెట్టి చాకరీ నుంచి విముక్తి పలికించాడు. మరి వాళ్ళ పిల్లల కోసం కూడా వారి భవిష్యత్తు కోసం సాంఘిక సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేశారు. ఎవరు? ఎస్ఆర్ శంకరన్. ఎందుకోసం? మరి వెట్టి చాకరీ తప్ప వేరే పని లేని వారు పిల్లలని ఏ విధంగా చదివిస్తారు అనే ఉద్దేశంతో ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని ఏర్పాటు చేశారు. ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ బుక్స్, అలాగే యూనిఫామ్స్, డ్రెస్సెస్, ఫుడ్ లాంటి అన్ని రకాల సదుపాయాలను అందజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏమైనా వచ్చినా కూడా ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.
సో మనకి థర్డ్ వన్ ఏంటి, ఎస్ఆర్ శంకరన్ ఎక్కడ కలెక్టర్గా పనిచేశాడు, కరీంనగర్ జిల్లాలో కలెక్టర్గా పనిచేశాడు. అవును, మనకి ఎస్ఆర్ శంకరన్ కరీంనగర్ జిల్లాలో కలెక్టర్గా పనిచేశాడు. థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎస్ఆర్ శంకరన్ సర్వ్డ్ యాజ్ ద కలెక్టర్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. మనకి ఫోర్త్ పాయింట్, ఎస్ఆర్ శంకరన్ పిల్లల కోసం సాంఘిక సంక్షేమాలను ఏర్పాటు చేశాడు. ఎస్ఆర్ శంకరన్ సెటప్ ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ చిల్డ్రన్స్. ఎస్. సో మనకి సెకండ్ పాయింట్ ఈజ్ ఎస్ఆర్ శంకరన్ who put an end to this forced labor and ఎస్ఆర్ శంకరన్ was worked as a collector in Karimnagar districts and also he was established a social welfare hostels to children's, and in that social welfare hostels they were provided to the children's like books, uniforms, dresses and also medical services. So in that case social welfares are also established by S.R. Shankaran, and also he was worked as a collector in Karimnagar district, and S.R. Shankaran who put an end to this forced labor system, and Vetti Chakri means forced labor. So all 4 points are the correct. So the last point is option D is the correct one. నెక్స్ట్ 177వ క్వశ్చన్, వెట్టి చాకరీకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫోర్స్డ్ లేబర్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పితామహుడు ఎస్ఆర్ శంకరన్. ఫాదర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఈస్ ఎస్ఆర్ శంకరన్. సెకండ్, వెట్టి చాకరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్. The IAS officer who worked for the abolition of forced labor is S.R. Shankaran. Third, తెలంగాణలో అతిపెద్ద భూస్వామి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. Third, the largest landlord in Telangana is జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. Identify the correct one regarding forced labor. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, సాంఘిక సంక్షేమ హాస్టల్ పితామహుడు ఎవరు, ఎస్ఆర్ శంకరన్. సో ఫాదర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఈస్ ఎస్ఆర్ శంకరన్. ఎందుకు మరి ఎస్ఆర్ శంకరన్ మనకి ఎవరైతే వెట్టి చాకరీ చేస్తున్నారో వాళ్ళకి విముక్తి కల్పించాడు. మరి వారి పిల్లల భవిష్యత్తు కోసం వారికి చదువు, విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను అందించాలనే ఉద్దేశంతో ఎస్ఆర్ శంకరన్ సాంఘిక సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేశాడు. మరి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేసినందుకు గాను ఎస్ఆర్ శంకరన్ని మనము సాంఘిక సంక్షేమ పితామహుడిగా పిలుస్తాం మనం. కాబట్టి మనకి సాంఘిక సంక్షేమ హాస్టల్ల పితామహుడు ఎవరు, ఎస్ఆర్ శంకరన్. ఫాదర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఈస్ ఎస్ఆర్ శంకరన్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, వెట్టి చాకరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్. సో ఎస్ఆర్ శంకరన్ who put an end to this forced labor is ఎస్ఆర్ శంకరన్. సో he was worked as a collector in Karimnagar district. So the second point is also correct. Next, third point, తెలంగాణలో అతిపెద్ద భూస్వామి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. యా, ద లార్జెస్ట్ ల్యాండ్ లార్డ్ ఇన్ తెలంగాణ ఇస్ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఎస్, మనకు తెలంగాణలో అతిపెద్ద భూస్వామి ఎవరు అంటే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. కాబట్టి మనకి థర్డ్ పాయింట్ కూడా కరెక్టే. ద లార్జెస్ట్ ల్యాండ్ లార్డ్ ఇన్ తెలంగాణ ఇన్ జన్నారెడ్డి Pratap Reddy is Jannareddy Pratap Reddy. So all 3 points are the correct. So option C is the correct one. Option C is the correct one. Next, 178వ క్వశ్చన్, దేవదాసి వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దేవదాసి సిస్టమ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశం నుండి వచ్చింది. దేవదాసి సిస్టమ్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సెకండ్, దాసి అంటే సేవకురాలు, మేడ్ మీన్స్ సర్వెంట్. థర్డ్, దాసి సినిమా నిర్మాత బి నరసింగరావు. ప్రొడ్యూసర్ ఆఫ్ దాసి మూవీ. అండ్ దేవదాసి అంటే అర్థం దేవునికి సేవకురాలు. దేవదాసి మీన్స్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మరి దేవదాసి వ్యవస్థకి సంబంధించిన దానిలో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశం నుండి వచ్చిందంట. సో ద సిస్టమ్ ఇస్ కేమ్ ఫ్రమ్
నార్త్ ఇండియా. ఎస్, మనకి దేవదాసి అనే వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉత్తర భారతదేశం నుంచి రావడం జరిగింది. మనకి ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. దేవదాసి సిస్టమ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సెకండ్, దాసి అంటే ఎవరు? సేవకురాలు. మేడ్ మీన్స్ సర్వెంట్. ఎస్, మనకి దాసి అంటే అర్థం సేవకురాలు. మనకి ఎవరైనా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తనకి దాసిగా పనిచేస్తున్నారు అని చెప్పుకొస్తాం. దాసి అంటే ఏంటి? సేవకురాలు. అంటే నీ సేవకు నేను దాసురాలనయ్యాను అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా దాసి అంటే ఎవరు? సేవకురాలు. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్, దాసి సినిమా నిర్మాత ఎవరు అంటే బి నరసింహారావు. బి నరసింహారావు ప్రొడ్యూసర్ ఆఫ్ దాసి మూవీ. ఎస్, మనకి దాసి సినిమాకి నిర్మాత ఎవరు అంటే బి నరసింహారావు. మరి దాసికి సంబంధించి ఆ సినిమాని కూడా తెరకెక్కించడం జరిగింది. సో మనకి థర్డ్ పాయింట్ కూడా కరెక్టే. ఫోర్త్, దేవదాసి అంటే అర్థం ఏంటి? దేవుడికి సేవకురాలు. ఎస్, మనకి దాసి అంటే సేవకురాలు, దేవదాసి అంటే అర్థం ఏంటి? దేవుడికి సేవ చేసే వాళ్ళని దేవదాసీలు అంటాం. సో దేవదాసిస్ మీన్స్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మనకి ఫోర్త్ పాయింట్ కూడా కరెక్టే. దేవదాసి అనే వ్యవస్థ మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. దాసి అంటే సేవకురాలు, అలాగే దేవదాసి అంటే అర్థం దేవుడికి సేవ చేసేవారు. దాసి సినిమా నిర్మాత ఎవరు? బి నరసింహారావు. సో ఆల్ 4 పాయింట్స్ అనేవి కరెక్ట్. కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. దేవదాసి సిస్టమ్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ మేడ్ మీన్స్ సర్వెంట్. బి నరసింహారావు ప్రొడ్యూసర్ ఆఫ్ దాసి మూవీ. దేవదాసి మూవీ దేవదాసి మీన్స్ సర్వెంట్ ఆఫ్ గాడ్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, దేవదాసి వ్యవస్థకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. 179వ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దేవదాసి సిస్టమ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, దేవదాసీలు గుళ్ళో దేవుడికి సేవ చేస్తారు. దేవదాసి సర్వ్డ్ టు గాడ్ ఇన్ ద టెంపుల్. సెకండ్, దేవదాసీలు దొరలు ఊరు పెద్దల ముందు నాట్యం చేస్తారు. ద దేవదాసిస్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దొరాస్ అండ్ విలేజ్ ఎల్డర్స్. నెక్స్ట్, దొరలు ఊరు పెద్దలు దేవదాసీలు చేసిన నాట్యానికి కొంత సొమ్మును ఇస్తారు. సో ద దొరాస్ అండ్ విలేజ్ ఎల్డర్స్ వుడ్ గివ్ సమ్ మనీ ఫర్ ద డాన్స్ పర్ఫార్మెన్స్ బై దేవదాసిస్. నెక్స్ట్, ఊరు పెద్దలు దొరలు దేవదాసులకు ఇచ్చే డబ్బులు సరిపోక వారు నగరాలకు వచ్చి వేశ్యలుగా స్థిరపడతారు. The village elders and duras and do not have enough money to pay the devadasis, so they came to the cities and settled down as prostitutes. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవదాసులు గుళ్ళో దేవుడికి సేవలు చేస్తారు. మనం ఇదివరకు చెప్పుకున్నాం, దేవదాసి అంటే అర్థం ఏంటి? దేవుడికి సేవలు చేసేవారు. దేవదాసిలో దాసి అంటే అర్థం మనకి సేవకురాలు, దేవదాసి అంటే అర్థం దేవుడికి సేవ చేసేవారు. మరి దేవదాసీలు అంటే అర్థమే దేవుడికి సేవలు చేసేవారు. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవదాసి అంటే గుళ్ళో దేవుడికి సేవలు చేసేవారు. ఎస్, దేవదాసీలు గుళ్ళో దేవుడికి సేవలు చేస్తారు. దేవదాసి సర్వ్డ్ ద గాడ్ ఇన్ ద టెంపుల్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. దేవదాసీలు దొరలు ఊరు పెద్దల ముందు నాట్యం చేస్తారు. ద దేవదాసిస్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దొరాస్ అండ్ విలేజ్ ఎల్డర్స్. ఎస్, వాళ్ళు దేవుడికి సేవ చేయడమే కాకుండా గుళ్ళో నాట్యం కూడా చేయడం జరుగుతుంది. అంటే నృత్య ప్రదర్శన అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం శ్యామ్ సింగరాయ్ సినిమా చూసినట్లయితే నాని మరియు సాయి పల్లవి సినిమా హీరోయిన్లుగా సినిమా తీయడం జరిగింది. మరి ఆ సినిమాలో భాగంగా సాయి పల్లవి అక్కడ గుడిలో దేవుడి ముందు నాట్యం చేయడం జరుగుతుంది. మరి దాన్ని దేవదాసులు నృత్యం చేయడం అని చెప్పడం జరుగుతుంది. దేవుడికి సేవ చేయడంతో పాటు గుళ్ళో నాట్యం కూడా చేస్తారు. మరి ఆ గుళ్ళో నాట్యం చేసినందుకు దేవదాసులకి ఊరు పెద్దలు మరియు ఇంకా దొరలు ఎవరైతే ఉన్నారో వారి నాట్యానికి కొంత సొమ్మును వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి రికార్డింగ్ డాన్సెస్, మనకి నృత్యాలలో చూస్తే కొంత సొమ్ముని వాళ్ళపై చల్లడం జరుగుతుంది. అది మనం సినిమాల్లో కూడా చూస్తాం. ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఊరు పెద్దలు దేవదాసులు నాట్యానికి కొంత సొమ్ముని ఇస్తారు. మరి ఊరు పెద్దలు
దేవదాసుల దగ్గరికి వచ్చి కొంత సొమ్ముని ఇచ్చినప్పుడు వారికి ఆ సొమ్ము అనేది సరిపోకపోయేది. మరి ఆ డబ్బులు సరిపోక వాళ్ళు పట్టణానికి వచ్చి ఫేషియల్గా స్థిరపడడం జరుగుతుంది. అలాగే మరి ఇది దేవదాసులకి సంబంధించి, అంటే వారు దేవదాసీలు అంటే మనకి పట్టణాలలో వేశ్యలుగా మారడానికి ప్రధాన కారణం అంటే ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవదాసి వ్యవస్థ నుంచి రావడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, దేవదాసులు గుళ్ళో దేవుడికి సేవ చేస్తారు. దేవదాసి సర్వ్డ్ ద గాడ్ ఇన్ ద టెంపుల్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, Devadasis were danced in front of doras and landlords in the temple. So, in that case, the doras and village elders would give some money to the Devadasis for their performance. So, in that case, they were called as Devadasis. And the village elders and doras do not have enough money to pay the Devadasis, so they came to the cities and settled down as prostitutes. So the landlords and doras, they were not given enough money to Devadasis. So in that case, Devadasis came to cities and settled down as prostitutes. So mainly prostitutes systems came from the Devadasis system. And this is about Devadasi system. So మనకి ఆల్ 4 పాయింట్స్ అనేవి కరెక్ట్. మనకి ఆప్షన్ డి 1 2 3 4 అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆల్ 1 2 3 4 ఆర్ ద కరెక్ట్ వన్. దేవదాసి వ్యవస్థకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దేవదాసి సిస్టమ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, వేశ్యలపై తీసిన సినిమా మండి ఏ ఫిలిం అబౌట్ ప్రాస్టిట్యూట్స్. సెకండ్, వేశ్యలపై కవితలు రాసింది జగిత్యాలకి చెందిన అలిశెట్టి ప్రభాకర్ ఫ్రమ్ జగిత్యాల wrote poems on prostitutes. థర్డ్, శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా అంకుర్ was the first film directed by శ్యామ్ బెనగల్. నెక్స్ట్, అంకుర్ సినిమా నటి షబానా అస్మి. అంకుర్ మూవీ యాక్ట్రెస్ షబానా అస్మి. సో ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దేవదాసి సిస్టమ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వేశ్యలపై తీసిన సినిమా ఏది అంట, మండి. ఎస్, మనకి వేశ్యలపై మరో సినిమా తీయడం జరిగింది, ఆ సినిమాని మండి. ఎస్, కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఎ ఫిలిం అబౌట్ ప్రాస్టిట్యూట్స్ ఈస్ మండి. మనకి సెకండ్, వేశ్యలపై కవితలు రాసింది జగిత్యాలకు చెందిన అలిశెట్టి ప్రభాకర్ ఫ్రమ్ జగిత్యాల wrote poems on prostitutes. So the second point is also correct. థర్డ్, శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా ఏది, అంకుర్ was the first film directed by శ్యామ్ బెనగల్. సో మనకి థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మనకి శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా ఏంటి, అంకుర్. మరి శ్యామ్ బెనగల్ అనే వ్యక్తి ఓకే. మనకి వేశ్యలపై కవితలు రాసింది ఎవరు అంటే అలిశెట్టి ప్రభాకర్ మనకి వేశ్యలపై కవితలు రాయడం జరిగింది. కాబట్టి ఇది కూడా కరెక్టే. అంకుర్ సినిమా నటి ఎవరు అంటే షబానా అస్మి. మరి అంకుర్ సినిమాని ఎవరు దర్శకత్వం వహించారు, శ్యామ్ బెనగల్ మొట్టమొదటి సినిమా ఇది అంకుర్. సో మనకి ఆల్ 4 పాయింట్స్ అనేవి కరెక్ట్. మండి ఏ ఫిలిం అబౌట్ ప్రాస్టిట్యూట్స్. అలిశెట్టి ప్రభాకర్ ఫ్రమ్ జగిత్యాల wrote poems on prostitutes and Ankur was the first film directed by Shyam Benegal and Ankur movie actress is Shabana Azmi. So all 4 points are the correct. So 1 2 3 4 are the correct one. నెక్స్ట్, ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.